అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం. అమ్మాబాద్. రబ్బీ షహరీ సద్రీ వయస్సిర్లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహూ కౌలీ. రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా. తఫ్హీముల్ ఖురాన్. ఖురాన్ అవగాహనం. సూరా అల్ ఫాతిహా. ప్రవేశిక. పేరు. ఈ సూరాకు అల్ ఫాతిహా అనే పేరు ఇందులోని విషయానికి తగినట్టుగా పెట్టడం జరిగింది. ఒక చర్చనీయాంశాన్ని లేక ఒక గ్రంథాన్ని లేక మరే విషయాన్నైనా ప్రారంభించేదాన్ని ఫాతిహా అంటారు. మరో మాటలో ఈ పేరును పీఠిక లేక ముందుమాట అనే అర్థంలో ప్రయోగించడం జరిగిందన్నమాట. అవతరణ కాలం. ఇది మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యపు తొలినాటి సూరా. నిజానికి ధృవీకృత ఉల్లేఖనాలను బట్టి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రప్రథమంగా అవతరించిన పూర్తి సూరా ఇదేనని తెలుస్తోంది. దీనికి పూర్వం కేవలం విభిన్నంగా కొన్ని ఆయత్లు అవతరించాయి. అవి అలక్, ముజమ్మిల్, ముదస్సిర్ సూరాల్లోని ఆయత్లు. విషయం. వాస్తవంగా ఈ సూరా ఒక వేడుకోలు. ఈ దివ్య ఖురాన్ పఠనానికి పూనుకునే మనిషికి దైవం నేర్పిన ప్రార్థన. గ్రంథ ప్రారంభంలో దీన్ని ఉంచడంలో గల ఉద్దేశం, నీవు వాస్తవంగానే ఈ గ్రంథం ద్వారా ప్రయోజనం పొందగోరుతున్నట్లయితే మొదట విశ్వ ప్రభువును ఇలా వేడుకో అన్నది. మనిషి తన ఆంతర్యంలో ఏ వస్తువు పట్ల కోరిక, ప్రబలకాంక్ష కలిగి ఉంటాడో దానికోసమే సహజంగా ప్రార్థనలో వేడుకుంటాడు. ఇంకా ఏ శక్తినైతే తాను అర్థిస్తున్నాడో ఆ శక్తి అధీనంలో తనకు కావలసిన వస్తువు ఉందని అనుకున్న పక్షంలోనే అలా వేడుకుంటాడు. కాగా దివ్య ఖురాన్ ప్రారంభంలో ఈ వేడుకోలును బోధించి మనిషికి ఈ హితోపదేశం చేయడం జరిగింది. అతడు ఈ గ్రంథాన్ని సన్మార్గార్థి అయి అధ్యయనం చేయాలి. సత్యాన్వేషణ బుద్ధితో చేయాలి. జ్ఞానానికి మూలస్థానం విశ్వప్రభువే అని గ్రహించాలి. అందుచేత మార్గదర్శకత్వం కొరకు ఆయన్నే అర్థించి పఠనాన్ని ప్రారంభించాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఖురాన్, ఫాతిహా సూరాల మధ్య ఉన్న నిజ సంబంధం, గ్రంథం దాని పీఠికల్లాంటిది కాదని, అది విన్నపం, దానికి సమాధానం లాంటి సంబంధం అని దానంతటా అదే విశదమవుతోంది. ఫాతిహా సూరా దాసుని తరపున ఓ వీడుకోలు. ఖురాన్ దైవం తరపున దానికి సమాధానం. దాసుడు ప్రభువు నాకు సన్మార్గం చూపు అని వేడుకుంటాడు. సమాధానంగా తన ప్రభువు మొత్తం ఖురాన్ గ్రంథాన్ని అతని ముందుంచుతాడు. ఇది నీవు నన్ను అర్థించిన ఆ మార్గదర్శకత్వం, ఆ బోధన అంటూ. సూరా అల్ ఫాతిహా. అవతరణ మక్కా. ఆయత్లు 7. అపార కృపాశీలుడు, పరమ కరుణామయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అర్థం. ఇస్లాం మనిషికి బోధించే సభ్యతా సంస్కారాల్లో ఒక నియమం ఏమిటంటే మనిషి తాను చేసే ప్రతి పనిని ప్రారంభిస్తూ దైవనామ సంస్మరణ చేయాలి. ఈ నియతిని క్రమబద్ధంగా, సచేతనంగా, చిత్తశుద్ధితో పాటించినట్లయితే దానివల్ల తప్పనిసరిగా 3 ప్రయోజనాలు చేకూరుతాయి. మొదటిది, మనిషి ఎన్నో చెడు పనులను తప్పించుకుంటాడు. ప్రతి పనిని ప్రారంభించేటప్పుడు దైవనామం స్మరించే అలవాటు, ఈ పనిని చేస్తూ నేను దైవనామం స్మరించడం ధర్మబద్ధమేనా అన్న ఆలోచనకు అతన్ని తప్పక గురిచేస్తుంది. రెండవది, ధర్మబద్ధమైన పనులు, సరైన పనులు, మంచి పనులు ప్రారంభిస్తూ దైవనామం స్మరించడం వల్ల మనిషి బుద్ధి పూర్తిగా సరైన దిశలో పయనిస్తుంది. అతడు నిత్యం అత్యుత్తమ రీతిలో కార్యోన్ముఖుడవుతాడు. మూడవది, అన్నిటికన్నా గొప్ప ప్రయోజనం ఏమిటంటే అతను దైవనామంతో తన పనిని ప్రారంభిస్తే అల్లాహ్ సహాయం, ఆయన ప్రసాదించే సద్బుద్ధి అతనికి తోడవుతాయి. అతని కృషిలో శుభము, సమృద్ధి చేకూరుతాయి. శైతాన్ రేపే కలతల నుండి రక్షణ లభిస్తుంది. దాసుడు దైవం వైపునకు మరలినప్పుడు దైవం కూడా దాసుని కటాక్షిస్తాడు. ఇది అల్లాహ్ సంప్రదాయం. ఆయత్ 1. స్తోత్రం కేవలం అల్లాహ్ కొరకే. అర్థం. మేము ప్రవేశికలో పేర్కొన్నట్లు ఫాతిహా సూరా వాస్తవానికి ఒక వేడుకోలు. కానీ ఎవరిని వేడుకోదలిచామో వారి స్తోత్రంతో వేడుకోలు ప్రారంభమవుతోంది. అంటే వేడుకుంటున్నప్పుడు సంస్కారవంతంగా వేడుకోండి. నోరు విప్పగానే ఉద్దేశాన్ని వ్యక్తం చేయడం సభ్యత అనిపించుకోదు. సభ్యతా సంస్కారాల ప్రకారం ఎవరినైతే అర్థిస్తున్నారో ముందు ఆయనలోని మంచిని, ఆయన ఉపకారాలను, ఆయన ఉన్నత స్థానాన్ని గుర్తించాలి అని బోధించబడిందన్నమాట.
మనం ఎవరిని ప్రశంసించినా 2 కారణాల వల్ల ప్రశంసిస్తాము. 1, ఆయన స్వయాన శ్రేష్ఠత, ఉత్కృష్టత, పరిపూర్ణత కలిగిన వాడై ఉండాలి. ఆయనలోని ఈ గొప్పతనాల ప్రభావం మనపై ఉన్నా లేకపోయినా సరే. 2, ఆయన మనకు మేలు చేసిన వాడై ఉండాలి. ప్రాప్తమైన ఆ వరప్రసాదాల పట్ల కృతజ్ఞతాభావంతో మనం తన్మయులమై ఆయన గుణగుణాలను కొనియాడుతాము. అల్లాహ్ ప్రస్తుతి ఈ 2 విధాలుగానూ జరగాలి. ఆయన ఘనతను గుర్తించినందుకు, ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నందుకు కూడా మనం ఆయన్ని సతతం ప్రస్తుతించడం మన విధి. అల్లాహ్కు స్తోత్రం అన్నంత మాత్రాన సరిపోదు. సరైన మాట స్తోత్రం కేవలం అల్లాహ్ కొరకే అన్నది. ఈ మాట ద్వారా ఓ మహత్తరమైన యథార్థాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఆ యథార్థం ఎంత బలమైందంటే దాని తొలి దెబ్బకే సృష్టి పూజ సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. ప్రపంచంలో ఎక్కడ, ఏ వస్తువులో, ఏ రూపంలో ఏమాత్రం సౌందర్యం ఉన్నా, శ్రేష్టత ఉన్నా, పరిపూర్ణత ఉన్నా దాని మూలాంకురం అల్లాహ్యే. ఏ మనిషి, ఏ దైవదూత, ఏ దేవత, ఏ గ్రహం ఒక్క మాటలో సృష్టిలో దేనికి ప్రశస్తత ఉన్నా అది దాని స్వయం సముపార్జితం కాదు, అల్లాహ్ ప్రసాదితం మాత్రమే. అందువల్ల మనం మోహావేశంతో ప్రేమించాలన్నా, భక్తితో పూజించాలన్నా, కృతజ్ఞులమై అభివందనాలు చెల్లించుకోవాలన్నా, వినమ్రులమై సేవకులమై మెలగాలన్నా అర్హుడు కౌశల్య స్పష్టయే కానీ కౌశల్యవంతుడు కాదు. ఆయన నిఖిల జగతికి ప్రభువు. అర్థం: మూలంలో రబ్ అనే పదప్రయోగం జరిగింది. రబ్ అనే పదాన్ని అరబీ భాషలో 3 అర్థాల్లో ప్రయోగిస్తారు. 1, యజమాని, స్వామి. 2, పోషకుడు, శిక్షణ ఇచ్చేవాడు, కనిపెట్టి ఉండేవాడు, కాపరి. 3, పరిపాలకుడు, అధికారి, వ్యూహరచయిత, నిర్వాహకుడు. అల్లాహ్ ఈ అర్థాలన్నిటి ప్రకారము విశ్వానికి రబ్ లేక ప్రభువు. అపార కృపాశీలుడు, పరమ కరుణామయుడు. అర్థం: మానవుని దృష్టికి ఏదైనా అధికమనిపిస్తే అతను దాన్ని అతిశయవాచకాలలో వర్ణిస్తాడు. ఇది మానవుని ప్రత్యేకత. ఒక అతిశయవాచకం ప్రయోగించి ఆ వస్తువు విస్తృతి సరిగ్గా వ్యక్తం కాలేదని భావిస్తే అతను అదే అర్థం గల మరో పదాన్ని ప్రయోగిస్తాడు, మొదటి అతిశయవాచకంలో ఉన్న లోపాన్ని పూరించడానికి. అల్లాహ్ ప్రస్తుతిలో రహ్మాన్ అన్న పదం ప్రయోగించిన తర్వాత మళ్ళీ రహీం అనే మాటను అదనంగా వాడటంలో గల నిగూఢాంశం కూడా ఇదే. రహ్మాన్ అరబీ భాషలో మహాతిశయవాచకం. కానీ తన సృష్టిపై దేవుని కారుణ్యం, కటాక్షం ఎంత విరివిగా, ఎంత విస్తృతంగా, ఎంత అనంతంగా, అగణ్యంగా ఉందంటే దాన్ని వర్ణించడానికి ఎంత ఘనమైన అతిశయవాచకం ప్రయోగించినా తృప్తి కలగదు. అందువల్ల దాని సమృద్ధతను చాటడానికి తిరిగి రహీం అన్న పదాన్ని అదనంగా ప్రయోగించడం జరిగింది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇలా అనుకోవచ్చు: ఐశ్వర్యాన్ని చాటడానికి మనం సిరి అన్న పదం ప్రయోగించి తృప్తి కలగకపోతే సంపద అన్న పదాన్ని దానికి జోడిస్తాము. దాతృత్వం విషయంలో దానం అనటంతో తృప్తి చెందక ధర్మం అని కూడా పలుకుతాము. స్పష్టతను విస్పష్టం చేయడానికి తేట అన్న పదం చాలదనిపిస్తే తెల్ల అన్నదాన్ని కలుపుకుంటాము. ప్రతిఫల దినానికి స్వామి. అర్థం: అంటే ఆది తరాలను, అంత్యతరాలను సమావేశపరిచి వారి జీవన కార్యకలాపాల చిట్టా తనిఖీ చేయడం జరిగి ప్రతి మనిషికి అతని కర్మానుసారం పరిపూర్ణ ప్రతిఫలం ప్రదానం చేసే దినానికి స్వామి అన్నమాట. అల్లాహ్ ప్రస్తుతిలో రహ్మాన్, రహీం, అపార కృపాశీలుడు, పరమ కరుణామయుడు అన్న పదాలను ఉపయోగించిన తరువాత ప్రతిఫల దిన స్వామి అనడం ద్వారా ఆయన కేవలం కృపాశీలుడే కాదు, న్యాయశీలుడు కూడాను అన్న భావం వస్తుంది. అది ఎలాంటి సాధికార న్యాయశీలుడంటే చివరి తీర్పు దినాన సమస్త అధికారాలు ఆయనకే హస్తగతమై ఉంటాయి. ఎవరైనా సరే ఆయన ఇచ్చే శిక్షను వారించలేరు, ప్రతిఫలాన్ని ఆపలేరు. అందువల్ల మనం ఆయన ప్రభుతను పురస్కరించుకొని ఆయన కారుణ్యానికి ప్రభావితులమై ఆయన్ని కేవలం ప్రేమించడమే కాదు, ఆయన చేసే న్యాయం కారణంగా ఆయనకు భయపడతాము కూడా. పరిణామ ఫలంగా మనకు జరిగే మంచి అయినా చెడు అయినా పూర్తిగా ఆయన అధీనంలోనే ఉన్నాయన్న భావన కూడా కలిగి ఉంటాము. మేము ఆరాధించేది నిన్నే. భావం: మూలంలో ఇబాదత్ అనే పదం ప్రయోగించబడింది. ఇబాదత్ అన్న పదం కూడా అరబీ భాషలో 3 అర్థాల్లో ప్రయోగిస్తారు. 1, ఉపాసన, ఆరాధన. 2, విధేయత, ఆజ్ఞాపాలన.
3. దాస్యం, బానిసత్వం. ఇక్కడ ఈ 3 అర్థాలను ఉద్దేశించడం జరిగింది. అంటే మేము నీ ఉపాసకులము, ఆజ్ఞాబద్ధులము, సేవించే దాసులము కూడా అని భావం. మేము నీతో ఈ సంబంధం కలిగి ఉంటున్నాము అన్నంతవరకే ఇది పరిమితం కాదు. అసలు ఈ సంబంధం మాకు కేవలం నీతో మటుకే ఉంది అన్నది వాస్తవం. ఈ 3 అర్థాల్లో ఏ ఒక్క అర్థం ప్రకారం కూడా మరొకరెవరూ మాకు దైవం కాదు.